రాష్ట్రంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు ఎన్నికలకు ముందు అమలు సాధ్యం కాని హామీలన్నీ ఇస్తూ ఉంటాయి. వాటికి ఆకర్షితులైన ప్రజలు ఆ పార్టీని ఆదరించి గద్దెనెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇచ్చిన హామీల అమలులో పార్టీలు చతికిలబడుతున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తలుచుకుంటూ అధికారం చేపట్టాక తలలు పట్టుకుంటున్నారు నేతలు. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయినా కాంగ్రెస్ మాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ మహారాష్ట్రలోనూ అవే గ్యారంటీలు ప్రకటించింది. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో జోరుగా ప్రచారం నిర్వహించారు. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ ని నమ్మలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అమలు కాని గ్యారంటీలు మహారాష్ట్రలో అమలవుతాయంటే ఎలా నమ్మాలంటూ అధికార పార్టీ చేసిన ప్రచారానికే ప్రజలు జై కొట్టారు. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ కి ఘోర పరాభవం తప్పలేదు. ఉచిత హామీలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉచిత హామీలను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఉచిత హామీలతో దేశ, రాష్ట్ర అభివృద్ధికి విఘాతమని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సవాళ్లు, వాళ్లు ఇచ్చిన గ్యారంటీలు నెరవేరలేదన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అదే మాట అంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో బీజేపీని గెలిపించాయని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. పైగా సీఎం రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని సెటైర్ వేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి మహారాష్ట్ర గతి పడుతుందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. జార్ఖండ్ లో పోటాపోటీ నడుస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతోని. వాళ్ళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 125 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది. కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్దంగా, హిందుత్వానికి విరుద్దంగా, హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ వల్లే కూటమి ఓడిపోయిందనే విమర్శలున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో పోటీ చేసి డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవటం కూడా కష్టమే అనే పొజిషన్ కి పడిపోయింది. కూటమిలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసే పార్టీయే ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో కూటమి కట్టేందుకు మిగతా పార్టీలు సైతం జడుసుకుంటున్నాయని బండి సెటైర్స్ వేశారు. రానున్న కాలంలో హస్తం పార్టీతో ఏ పార్టీ కూడా జత కట్టే పరిస్థితి ఉండదన్నారు. ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. రేవంత్ ఇక్కడి పథకాలకు పైసలేవంటూ మహారాష్ట్ర ఎన్నికలకు మూటలు పంపించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ మాటలు, మూటలను అక్కడి ప్రజలు తిరస్కరించారని బండి చెప్పుకొచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి అభివృద్ధి గురించి చెప్పారు. మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు. ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేసింది కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం.
దాన్ని ఎవరు పట్టించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేనా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం. తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఎంతమంది స్కూటీలు ఇచ్చారు? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు? కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు. ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చడానికి పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా? ఏం పనిచేసిన యాడ్స్? అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా, చేయరా? చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి తర్వాత పార్టీల హామీలు, గ్యారంటీల మీద జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటక, తెలంగాణలోనూ గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను మహారాష్ట్ర, హర్యానాలో ప్రజలు నమ్మలేదు. దేశంలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, ఉచితాలకు కాలం చెల్లిందని బండి సంజయ్ అన్నారు. ఇటు తెలంగాణలోనూ ప్రజలు చైతన్యమయ్యారని, కాంగ్రెస్ గ్యారంటీలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని బండి అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల్లో వెళ్లలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ కథ ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని బండి జోస్యం చెప్పారు. గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణలో గెలిచారు. తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, హిమాచల్లో ప్రభుత్వాలనే కదా. అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని కాడ ఎట్లా గెలిచారు వాళ్ళు? మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము మొత్తం మాకే వేస్తాయి కదా. వారు 1 సైడ్ అంటే మేము వేసుకుంటాం కదా. కాబట్టి ఆ ప్రచార లెవెల్ నంబర్ అన్ని ప్రచారాలు చేస్తేనే లాస్ట్ అయిపోతుంది. దాంతో పక్కా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు ఓటని 500 ద్వారా గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూసి చూడటుంటే మా కొంపలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చైతన్యం ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలు పక్కా సాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళ ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు, వస్తారు కూడా. లుకలు స్టార్ట్ అయితే గ్యారంటీ మహారాష్ట్ర ఫలితాల తర్వాత
ఇక ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు. మేము కూలాలని మేము అనుకుంటలేం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. కాంగ్రెస్ మంత్రుల్లో ప్రభుత్వం పైన అసమ్మతి పక్కా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల లోపల కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అయితలేవు, ఒక్క పైసా నిధులు వస్తలేవు. పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, ఏడికైనా కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.